ఇందాకల దాంట్లో మనం మాట్లాడుకున్నట్టు మీరు చెప్పారు కదా, ఒక సినిమా సీన్స్ లో మీరు ఒక బస్ సీన్ లో ఒక రేప్ సీన్ అనేది పెట్టామని అనేసి. అదే విధంగా చూసుకుంటే నిన్న రాత్రి జరిగిన ఇన్సిడెంట్ ఇది. అయితే బస్సులోని 36 మంది ప్రయాణికులు ఉన్నా సరే, ప్రయాణికుల ముందే డ్రైవర్స్ అంత విచ్చలవిడిగా ప్రవర్తించి అమ్మాయి కాలు చేతులు కట్టేసి మరి నోట్లో గుడ్ల కుట్కి ఆ అమ్మాయి మీద బలాత్కారానికి తెగబడ్డారు అంటే ఎవరు లేని చోట అంటే వేరు. ఆ బస్సు రన్నింగ్ లో ఉండగా, బస్సులో 36 మంది ప్రయాణికులు ఉండగా అంతమంది ముందు ఇంత అంటే భయం లేకన్నా ఎలా చేయగలిగారు అంటారు? అసలు దీనికి ఎందుకని ఎవరు మాట్లాడడం లేదు? చట్టం కూడా దీనికి సరైన శిక్ష తీసుకోవాలంటుందంటారు, తీసుకోదంటారు? అసలు తీసుకోవాలి. తీసుకోకపోవడం అనేది జరిగితే మళ్ళీ సోషల్ మీడియాలో ఎందుకు తీసుకుంటలేదని అడిగితే అప్పుడు వాళ్ళకి పోలీసులకి గుచ్చుకుంటది, ఎక్కడైనా డబ్బులు తినేసి వీళ్ళు తీసుకుంటలేదా అని చెప్పేసి. ఇది యాక్చువల్గా నిర్మల్ నుంచి వయా హైదరాబాద్ వెళ్తూ ప్రకాశం జిల్లా వెళ్లే బస్సులో హరికృష్ణ ట్రావెల్స్ అనే దాంట్లో ఈ ఇన్సిడెంట్ జరిగింది అంటారు. అంతమంది ఉండగా మటుకు జరిగి ఉంటుందని నేను నమ్మను. అది కరెక్ట్ కాదు, కరెక్ట్ అయి ఉంటుంది. ఎక్కడన్నా భోజనానికి ఆపో, ఇంకో చోట ఆపో, దేనికో దానికి ఆపుతా ఉంటారు లాంగ్ జర్నీ బస్సులు. ఆపినప్పుడు మిగతా వాళ్ళంతా దిగిపోయి ఒకళ్ళిద్దరు మిగిలినప్పుడు ఆ అమ్మాయిని మొలాస్ట్ చేసి ఏదో చేయడానికి ప్రయత్నించడానికి వాళ్ళకి ఏ మందులోనూ ఉండాలి, ఏదో జరిగి ఉండాలి. ఒక రియలిస్టిక్ గా ఆలోచిస్తే 50 మంది ఉన్నప్పుడు వాడు ఎలా రేప్ చేస్తాడు ప్యాంట్ ఇప్పి కదా, ప్రాక్టికల్ గా మాట్లాడుకోవాలంటే. సో ఇది ఇది అంచెలంచెలుగా జరుగుతూ వస్తానే ఉంది. నేను కీచడవాళ్ళ సినిమాల్లో ఒక బస్సులో రేప్ అనేది అప్పటికి న్యూస్ సోషల్ మీడియా లేదు కాబట్టి ఈనాడులోనో ఎక్కడో వచ్చింది. అప్పుడే ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఏదో పేపర్ ఆధార్ పేపర్లో ఏదో వస్తే దాన్ని మేము రేడియోలో చెప్తే ఓకే, అప్పటికి దూరదర్శనం ఉంది ఇంకా. సో అటువంటి చూసి నేను ఇన్సిడెంట్ పెట్టాను. వైజాగ్లో షూట్ చేశాను. అది ఒక పెద్ద బస్సులో జనాలు దింపేసి నలుగురు ఎక్కి ఆ అమ్మాయిని ఎలాగా అయితే చేశారనేది చేస్తే అప్పుడు ఆ విధంగా అయినా కూడా తప్పించుకుని వీడు అమ్మాయిని ప్రేమిస్తాడు. మహర్షి రాఘవ్ క్యారెక్టర్ నార్త్ ఇండియన్ అందులో కిచరాడ్లో శరత్ బాబు తమ్ముడు రాజ్పుత్స్ అనమాట వాళ్ళు. సో అతను ఆడపెద్ద డ్రగ్గిస్ట్, ఇంజక్షన్ చేశాడు. ఇది నేను ఆ రోజుల్లో తీస్తే జనాలు ముక్కు మీద లేస్తున్నారు, ఇది ఎంతమంది తెలిసి డ్రగ్స్ అని. కిచరాడ్ సినిమా స్టార్ట్ అవడమే డ్రగ్స్ మీద స్టార్ట్ అవుతేలాగా. ఓకే, వాడు డ్రగ్స్ తీసుకుని ఆ అమ్మాయిని ఏం చేశాడు, ఆ అమ్మాయిని ఎలా ప్రేమించాడు, ఆ అమ్మాయి కాదంటే ఆ అమ్మాయి మిడిల్ క్లాస్ గర్ల్ కాదంటది అనుకుంటా. తర్వాత రేప్ చేయిస్తాడు. ఇంకా కక్ష తీర్చగా పరీక్ష రాస్తుంటే ఎగ్జామ్ రాసిన హాల్కి వెళ్ళిపోయాడు, యాసిడ్ వేస్తాడు. ఇది జరిగింది. ఇది యాజ్ ఇట్ ఈజ్ గా జరిగిన ఇన్సిడెంట్ సినిమాలో పెట్టాను, కిచరాడ్ అనే సినిమాలో. ఓకే, అవి ఎలా అంచెలంచెలుగా జరుగుతూనే వస్తాను. నేను జరిగింది తీశాను, సినిమా చూసి వాళ్ళు ఏం చేయట్లేదు. నిజ జీవితంలో జరిగిన అరాచకాలని సినిమాలో చేస్తారు, సినిమాలో తీస్తుందని కొంతమంది చేస్తారు. భయపడవలసింది పోగా దాన్ని ఇన్స్పిరేషన్ గా చేసుకునే అదవులు కూడా ఉన్నారు కదా. ఇంకా వాళ్ళు ఏం చేస్తారు, అటువంటి వాళ్ళని ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ జరుగుతుంది ఢిల్లీలో, చాలా ప్రెస్టీజియస్ ఫిలిం ఫెస్టివల్. ఎన్నో దేశాల నుంచి వస్తాం డైరెక్టర్లు, యాక్టర్లు. అక్కడ ఎవరో ఫారినర్ని ఢిల్లీలో ఒక చెత్తగాళ్ళు ఫారినర్ దొరికింది అమాయకంగా, ఆ అమ్మాయి డ్రగ్స్ లో ఉందో దాన్ని ఎక్కించేసి దాన్ని రేప్ చేశారు ఆ రోజుల్లో, ఒక 25-30 years బ్యాక్. దట్ ఈస్ ఇండియా. ఇండియా బయట రావడానికి టూరిస్టులు భయపడిన రోజులు కూడా ఉన్నాయి. ఇండియా అక్కడ అమ్మాయి కనపడితే రేప్ చేస్తారు అనేది ఏదో చోట జరుగుద్ది. మొత్తం అంతా ఇండియా అంతా రేప్ చేయడానికి వెయిట్ చేస్తున్నట్టుగా వాళ్ళ పిక్చర్ ఇచ్చారు యాక్చువల్గానే. మరి దేశాంతరే బ్యాడ్ కదా. సో ఆ విధంగా ఆ బస్సులో ఆ అమ్మాయిని ఎటువంటి సందర్భంలో ఏం చేశారు అనేది పూర్తిగా మనకు విషయాలు తెలియదు కాబట్టి ఎక్కువ మాట్లాడకూడదు. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇన్ని చట్టాలు వచ్చినా కూడా అటువంటి బస్సులో అలా చేశారంటే మేబీ వాళ్ళ సౌకర్యాన్ని కల్పించుకుని ఉంటారు. ఎక్కడన్నా భోజనాలు దిగమని ఆ అమ్మాయి దాని ఉంచి మొత్తానికి ఏదో చేసి ఆ అమ్మాయిని మొత్తాన్ని మొలస్టిగేషన్ చేసి ఉంటారు. చేసిన తర్వాత 100కి ఏదో ఫోన్ చేశారు అన్నారు. ఎవరు చేశారు? బస్సులో ఒకళ్ళిద్దరు ఉండాలి, వాళ్ళు రావాలి కదా, వాళ్ళ నుంచి తప్పించుకోవాలని చెప్పు వీడు అమ్మాయిని వదిలేసి పారిపోవచ్చు. సో ఇవన్నీ కూడా మనకి కొంచెం బిట్స్ అండ్ పీసెస్ తెలుసు కాబట్టి అలాగే చెప్పుకునే అవసరం కదా. బట్ జరిగిన సంఘటన మటుకు బర్బేరియన్ యాక్ట్ అంటారు, చాలా చాలా అసహ్యమైన యాక్ట్ ఇది. ఇన్ని చట్టాలు వచ్చినాయి కూడా ఎలా చెప్పలేకపోతున్నాం అనే దాని గురించి నేను బాధపడతాను. గవర్నమెంట్ సినిమాల్లో యాడ్స్ లో అస్తమాను గుట్కా తింటే నాకు గాజులు అమ్ముకున్నాను అయ్యే వేస్తూ ఉంటారు. ఇవి వేయాలి కొన్ని యాడ్స్, రకరకాలు ఏమేమి విరివిగా జరుగుతాయో అది వేస్తే చూసేవాడు కూడా బాగుంటది. ఎప్పుడు చూసినా గాజులు అమ్ముకున్నాను, నా దవడ దొప్పింది అని ఉంటాయి కదా సినిమాల్లోనే.
చూడలే చచ్చిపోతున్నాయి. సో అవి కాకుండా ఇలాగ రేప్ జరుగుతున్నప్పుడు వాడికి ఎలా శిక్ష పడింది, వాడి జీవితం అంతా ఎలా నాశనం అయిపోయింది, అది చెప్తే భయపడతా ఉంటారు. సినిమా ఎక్కువ చూస్తారు కాబట్టి. సినిమా ఇస్ మోస్ట్ పవర్ఫుల్ వెపన్ ఈ రోజున. అందులో వేసిన యాడ్లు మరి ఎక్కువ వేసేయకూడదు. వాళ్ళు 20 యాడ్లు వేస్తారు, ఇది వచ్చి కంపల్సరీ యాడ్ కూడా వేస్తారు థియేటర్. ఇది వచ్చేటప్పుడు జనాలు పారిపోతారు. ఈ గాజులు తిని గుట్కాది వచ్చేటప్పటికి. ముఖేష్ సార్ ఎక్కువ ఫేమస్. ముఖేష్ ఎవడాడు? ముఖేష్ నేను ఒకే సంవత్సరం గుట్కానే ఏదో ఒక యాడ్ ఉంటుంది. బాబు నేను అసలు చూడయి, నేను అసలు అవి చూడలేను. అంతకుముందు యాడ్లని చూస్తాను, అది నేను చేసిన యాడ్లు లాంటివి గోల్డ్ మీద ఇవే ఉంటాయి కాబట్టి చూస్తాను. ఇది స్టార్ట్ అవుద్ది, తర్వాత బేకర్లు అయిపోతాం, బయటకు వెళ్ళాలో తెలీదు. అర్థమైనప్పుడు అటువంటిప్పుడు ఇటువంటి యాడ్లు చేయాలి. ఇటువంటి చట్టంలో ఇటువంటి జరిగినాయి అంటే మీ బతుకు బస్ స్టాండ్ అయిపోద్దని చెప్పాలి, అంతేనా? సో అది లేకుండా ఏవేవో చెప్తారు. నేను ఐఎమ్ జస్ట్ గివింగ్ అన్ ఐడియా టు ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, స్టేట్ గవర్నమెంట్ టు డూ సమ్ వీటన్నిటిలో ఉంటారంటే ఇన్ఫర్మర్షియల్స్ అంటారు, ఇన్ఫర్మేషన్ కూడిన యాడ్స్ అనమాట. సో ఈ వనస్థలిపురం కాదు, ఇప్పుడు ఇందాక మాట్లాడుకుంది నిర్మల్ నుంచి వయా హైదరాబాద్ త్రూ ప్రకాశం జిల్లా వెళ్ళే బస్సులో జరిగిన ఆ ఇన్సిడెంట్ ఇంకా నిజాలు బయటపడాలి. కానీ అలా చేయడం చాలా పొరపాటు. కానీ అంతమంది ఎదురుకుండా రేపు జరిగి ఉంటుందని నేను అనుకోను. ఎలా చేస్తాడు జనం బస్సులో 50 మంది 56 మంది ఉంటారు, ఈ మధ్యలో కూర్చొని తిరుగుతాడు. కష్టం కదా. అంచేత వాళ్ళు ఎక్కడన్నా భోజనానికన్నా తెంపాలి. ఏ అర్ధరాత్రి గడ జరిగిందో ఎక్కడ జరిగిందో ఇట్ ఈస్ వెరీ ఈజీ. వాడు మందులో ఉంటాడు, అది ఎవరితో కొంచెం మరి వాడికి ఎలా కనిపించిందో రకరకాలు ఉంటారు ఇక్కడ. అదేందా ఎలా కనపడినా కూడా అమ్మాయే. అంచేత సచ్ థింగ్స్ జరగకూడదంటే భయంకరమైన శిక్ష పడినట్టుగా వాళ్ళు వీడియో తీసి పంపించాలి, చూపించాలి. మీకు అర్థమైనప్పుడు గ్లిమ్స్ అని ఒక యాడ్ వస్తుంది సినిమా వచ్చే ముందు, అలా చూపించాలి. వీడికి ఇది సినిమాలో ఉన్నా కూడా సినిమా కాదు, నాకు నిజంగా జరిగింది, దాని తర్వాత కట్ చేస్తే ఆడు తిహార్ జైల్లో ఉన్నాడు, ఇప్పుడు వచ్చి ఊరికమ్మగా ఎక్కిస్తున్నారు అని తీయాలి. అర్థమైందా? అప్పుడు కానీ జనాలకు అందదు. అలా చేసినా కూడా ఈ 140 కోట్ల జనాభా ఉన్న భారతదేశంలో అందరికీ తెలుస్తుంది అనేది నమ్మకం. అందులో 70% శుద్ధ బేవర్స్గాలు ఉంటారు కాబట్టి. అదేందా? ఐఎమ్ సారీ టు టెల్ దిస్. వాళ్ళే ఉంటారు. వీళ్ళకి చదువుకున్న బేవర్స్ లేదు ఇందాక చెప్పిన దాంట్లో. ఇంకా మరి వాళ్ళు ఏమంటాం మరి? అంచేత ఇటువంటి జరగకుండా ఉండాలంటే గవర్నమెంట్ షుడ్ మేక్ అవేర్నెస్ ఫిల్మ్స్ అంటారు. ఆ అవేర్నెస్ ఫిల్మ్స్ తీసి చూపించాలి. కొంతకాలం ఆ గుట్కాని అట్లా మానేసి, ఆ గుట్కాని, ఆ సిగరెట్ని, తంబాకు, గాజులు నాకు గుర్తుండిపోయి